సో అన్న ట్రిప్స్ వేస్తుంటావు కదా, సో నన్ను కూడా ఎప్పుడైనా పిలవాలి అనిపించలేదా? అనిపించలే. అంటే అల్లరి పెట్టడం అంటే ఏంటి? అంటే అల్లరి పెట్టడం అంటే రొమాంటిక్ అనుకున్నాను. వీడు పేడ కాదు, తేడాగా ఉన్నాడు. మేకప్ అంటే ఏంటన్నా? ఇదేనా? అది జస్ట్ క్రీమ్. ఇది మేకప్? ఓకే ఓకే. నీ బొందరా, నీ బొంద. ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అమ్మతోడు అడ్డంగా నరికేస్తా ఒకసారి. అమ్మతోడు ఒకసారి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? థ్యాంక్ యూ అన్న, బ్లెస్ చేయి అప్పుడప్పుడు. ఆశీర్వదించండి మావయ్య. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ గని. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఏక్నాథ్ ఫ్యాన్స్ అని ఉంటారు వాళ్ళు. చాలా రోజులు నాకు ఏమంటారంటే అన్నతో ఒక వీడియో చేయి, అన్నతో ఒక వీడియో చేయి. కాకపోతే అన్న దొరకట్లేదు. ఎందుకన్నా దొరకట్లేదు? బిజీగా తిరుగుతానే బయట. ఓహో, నాలా బ్యావర్స్కి అయితే తిరగట్లేదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అన్న చాలా బిజీగా ఉంటున్నాడు. సో అన్న ట్రిప్స్ వేస్తుంటావు కదా, సో నన్ను కూడా ఎప్పుడైనా పిలవాలి అనిపించలేదా? అనిపించలే. అన్న నైట్ అంతా బాగా కష్టపడి మంచి మంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను అన్న. నేను ఎగ్జామ్లో కూడా అన్ని లైక్ క్వశ్చన్ చూడలేదు, అన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ బిగిన్ ది షో. సో కొన్ని క్వశ్చన్స్ కూడా తెచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను అన్న. మనకు డైలీ అనమాట చాయ్ లేదా కాఫీ, నువ్వేం తాగుతావు అన్న? రెండు తాగునా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సెట్ లో మిమ్మల్ని ఎక్కువగా అల్లరి పెట్టే కో ఆర్టిస్ట్ ఎవరు? నువ్వే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనకి ఏదైనా రొమాంటిక్ సీన్ ఉందన్న? అంటే అల్లరి పెట్టడం. అల్లరి పెట్టడం అంటే ఏంటి? అంటే అల్లరి పెట్టడం అంటే రొమాంటిక్ అనుకున్నాను. వీడు పేడ కాదు, తేడాగా ఉన్నాడు. సో నేను ఎక్కువ అల్లరి పెడతానంట. థ్యాంక్ యూ అన్న, బ్లెస్ చేయి అప్పుడప్పుడు. ఆశీర్వదించండి మావయ్య. ఓకే, థర్డ్ క్వశ్చన్ అన్న. హీరో ఆర్ విలన్ ఛాన్స్ వస్తే ఏం తీసుకుంటారు? ఆల్రెడీ మీరు హీరోగా చేస్తున్నారు, అది కాకుండా హీరో ఆర్ విలన్ మంచి క్యారెక్టర్, అప్పుడు నువ్వు ఏం తీసుకుంటావు? హీరో ఆర్ విలన్ గా వస్తే హీరోగానే తీసుకుంటా. ఎందుకన్నా? అంటే విలన్ అంటే ఇష్టం ఉండదా? హీరోగా రానప్పుడు చేయాల్సింది అవే కదా విలన్ గా. ఇప్పుడు మన కేర్ ఆఫ్ అన్సీలో విలన్ గా చేసావా, హీరోగా చేసావా? హీరోనే. మన విలన్ లా కనిపిస్తే ఏంటన్నా ఇప్పుడు? అది దాన్ని విలన్ అంటారు, గ్రే షేడ్ అంటారు. ఓ, గ్రే షేడ్, నెగిటివ్ షేడ్. అంతే షేడ్. మేకప్ లో ఇన్ని షేడ్ చూసా కానీ గ్రే షేడ్ అయితే నాకు అనిపించలేదు. యాక్టింగ్ లో షేడ్ ఉంటదన్న? ఉంటది. ఓకే, నైస్ నైస్ నైస్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు సినిమాలో ఒక అవకాశం వస్తే ఎవరితో చేయాలనుకుంటారు? నాకు ఒక్కళ్ళంటే ఏం లేదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని. ఎవరైనా ఒక్కరు చెప్పు. ఎన్టీఆర్. ఎన్టీఆర్ తో వస్తే అవకాశం చేయాలనుకుంటా? ఎలాంటి ఏ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చిన చేస్తా. సో అన్నకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఏకనాథ్ అన్న ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఎన్టీఆర్ తో పగిలిపోతుంది, నేను అలా చెప్పలేదు. ఎన్టీఆర్ తో ఛాన్స్ వస్తే డెఫినెట్లీ ఏ క్యారెక్టర్ ఏం చేస్తాడు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఎన్టీఆర్ కి. అన్న బాగున్నారా? అదే అన్న మనోళ్ళని ఏకనాథ్ అన్న చేస్తాడంట. ఓకే అన్న, రేపు ఆఫీస్ పంపిస్తా. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే, మేకప్ లేకుండా బయటకు వెళ్ళారా లేదా తప్పనిసరిగా మేకప్ ఉండాలా? అసలు మేకప్ వేసుకోను బయట. ఎందుకన్నా? బాగానే ఉంటావు కదా. బాగానే ఉంటావు కదా. బాగానే ఉంటా, అందుకే బాగానే ఉంటావు. వేసుకోవట్లేదా? ఓకే ఓకే. నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు బయట? అన్న నేను ఎక్కడ వేసుకున్నా అన్న? అసలు నేను వేసుకున్నాను. మేకప్ అంటే నాకు తెలియదు. అసలు మేకప్ అంటే ఏంటన్నా? ఇదేనా? అది జస్ట్ క్రీమ్. ఇది మేకప్? ఓకే ఓకే. నీ బొందరా, నీ బొంద. ఒక డైలాగ్ ఏదైనా మీ ఫేవరెట్ మూవీ నుంచి. అలాంటి చెప్పను. ఒకటి చెప్పు. డైలాగ్ ర్యాపిడ్ ఫైర్ లో ఎలా చెప్తారు అన్న? ర్యాపిడ్ ఫైర్ లో ఇది ఉంటది. ఇక చాలు అయిపోయింది. ఇది అన్న నువ్వు ఎన్టీఆర్ ఇది కూడా ఛత్రపతిలో డైలాగ్ చాలు అంటాడు. అయిపోయింది. ఫ్యాన్ కాబట్టి అమ్మతోడు అడ్డంగా నరికేస్తా ఒకసారి. అమ్మతోడు ఒకసారి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? డైలాగ్ చెప్పేసి చెప్పు చెప్పు చెప్పన్న. అయిపోయింది. నెక్స్ట్ వరకు సరే, మళ్ళీ ఏదో ఒక డైలాగ్ చెప్పండి. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. అన్న సిగ్గుపడుతూ చెప్పినా కూడా కొంచెం వైలెంట్ వేసుకోండి ఎడిటర్. సో నెక్స్ట్ 7th ఏంటంటే, మీకు సీరియల్ ఇష్టమైన ట్రాక్ ఫ్యామిలీ డ్రామా లేదా రొమాన్స్? అంటే అది ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామానా? ఓ సూపర్ అన్న. అన్న నెక్స్ట్
షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళి మొదట చేసే పని ఏంటి అంటే గిన్నెలు కడగడం ఇల్లు తుడవడం అంటే వదిన చెప్పిన పనులే చేస్తావు మేకప్ తీస్తా. మేకప్ మా ఆవిడ నా కోసం అన్ని రెడీ చేసి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెడుతున్నా. నువ్వు ఈ వీడియో చూస్తే అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తే నాకు మెసేజ్ చేయి, ఎందుకంటే నాకు తెలుసు గిన్నెలు కడగడం అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అన్న, మీ సీరియల్లోని ఏ క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఫ్రెండ్ అవ్వగలదు అంటే ఇప్పుడు ఈ సీరియల్ చేస్తున్నారు లక్ష్మీ నివాసం, ఇందులో మీకు రియల్ లైఫ్ లో ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసే క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా? నా పేరు చెప్పండి ప్లీజ్ అని చెప్పండి ఎవరో ఒకరు. అందరు ఫ్రెండ్స్ ఒకరి పేరు ఒకరి పేరు చెప్పు, అంటే ఇలాగా బాగా క్లోజ్ అయ్యారు ఎవరైనా. నాకు పెంట పెట్టుకుని అర్థమైంది. చెప్పను పర్లేదు, బాయ్స్ లో చెప్పను, నాకు అందరు ఫ్రెండ్సే. సరే నా పేరు చెప్దాం అనుకుని చూసాడు కానీ ఎందుకు. సరే గణేష్. ఓకే గణేష్. అలా కదా. సరే గణేష్. సో అది గణేష్ అన్నకి నేను చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న. నెక్స్ట్, షూటింగ్ సెట్ లో బోర్ కొడితే మీరు చేసే టైం పాస్ ఏంటి? అంత టైం ఉండదు టైం పాస్ చేసాను. నేను చెప్తాను, యూనో కార్డ్స్ ఆడతాడు, అన్ని దొంగ ఆటలని ఆడతాడు. 15 రూపాయలు 20 రూపాయలు నాకు ఇప్పటికీ బాకీ ఉన్నాడు. ఫస్ట్ గెలిచేది నేనే. సో నెక్స్ట్, బయట మీ క్యారెక్టర్ ని ఇప్పుడున్న హీరోలతో కంపేర్ చేసుకుంటే ఎవరితో కంపేర్ చేసుకుంటారు? ఇప్పుడున్న హీరోలు, ఎన్టీఆర్ కాకుండా ఇప్పుడున్న జస్ట్ ఎవరో పేరు చెప్పాను. అన్ని బతిమాలించుకుంటే నువ్వు వీడియో బతిమాలించుకుంటా. సరే నాని. నాని అంటే ఇష్టం అన్నకి. సో ఇప్పుడైన హీరోల్లో అన్న, ఇప్పుడు నీకు జాలీ సీన్స్ ఇష్టమా లేకపోతే ఎమోషనల్ సీన్స్ ఇష్టమా? ఏదైనా ఓకే. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ టైం. ఇంత బిజీలో కూడా నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ గణేష్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ గణేష్. మంచి వీడియోస్ అయితే ఇస్తాను. అన్నతో ఇంకో మంచి వీడియో చేస్తాను. అంటే మంచి వీడియోలు చేస్తాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు కొంచెం అన్న బిజీ ఉన్నాడు. సరే బాయ్.